గోరక్షకులపైన రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. మొన్న మెహిదీపట్నం గుడిమల్కాపూర్ వద్ద కూడా గోరక్షకులపైన కూడా దాడులు జరిగి కొందరు గోరక్షకులను కూడా కొట్టడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్ నిత్యానందకర్ ఉన్నారు. చెప్పండి, మొన్న రాత్రి కూడా పెద్ద గొడవ జరిగింది గుడిమల్కాపూర్ దగ్గర కూడా. ఒక ఎంఐఎం ఎమ్మెల్యే కూడా స్వయంగా అక్కడికి వచ్చి కూడా ఒక లారీని కూడా తీసుకోవడం జరిగింది. అన్న, నిజంగా చెప్పాలంటే ఏదైతే గుడిమల్కాపూర్లో నిన్న రాత్రి ఇష్యూ జరిగింది, ఆ విషయం మీద హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ సార్తోని మేము ఈరోజు ఒక మెమోరాండం ఇచ్చి వచ్చినాం. మా ఉద్దేశం ఏముంది అంటే, ఒకవేళ ఆ బండిలో ఆవు లేదు, ఆవు ఉంటే కూడా మా కార్యకర్త అక్కడ పట్టుకొని మా పోలీస్ స్టేషన్లకి పంపిస్తున్నారు. మా డిమాండ్ ఏముందంటే, ఏదైతే సిటీ అవుట్స్కట్లో అవుటర్ రింగ్ రోడ్స్లో చెక్ పోస్ట్ ఉంది, ఆ చెక్ పోస్ట్ ఉంటే కూడా మళ్ళీ ఆ బండిలో ఆవులు ఎందుకు సిటీలో వస్తున్నారు, మళ్ళీ స్లాటర్ హౌస్కి ఎట్లా పోతున్నారు. చాలామంది గౌరక్ష కార్యకర్తలు మన బండికి ఆపి అందులో ఆవు ఉంటే గౌశాలకి పంపిస్తున్నారు, డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో ఇస్తున్నారు. కానీ ఎట్లాంటి ఎంఐఎం పార్టీ మళ్ళీ అదే మజ్లిస్ ఏదైతే నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన ఏదోదో మాట్లాడుతున్నాడు. ఏమంటాడో ఆయన, ఏ దోకోడికే గౌరక్షకే సాలే అని అంటాడు. అరే, ఆయనకి కొంచెమైనా సిగ్గుస్వరం ఉందా, కొంచెం అయినా దిమాగ్ ఉందా? అరే, నువ్వు ఒక కాన్స్టిట్యూషన్లో పోస్ట్లో ఉండి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు సాలే అంటావు, మేము కూడా నీ జీజా ఉన్నా అని చెప్తే నీకు ఎట్లా ఉంటాయి? కానీ కొంచెం దిమాగ్ అని లేదు, ఓన్లీ ఫర్ కమ్యూనల్ చేయాలి. అదే ఉద్దేశంతో ఎంఐఎం పార్టీ ఈరోజు తెలంగాణలో నడిపిస్తుంది అని మా ఉద్దేశం అది ఉంది. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా అక్కడికి వచ్చి అంత గొడవ చేయడం, గోరక్షకులు కూడా మీ అంత చూస్తామని చెప్పడం వల్ల బెదిరియడం కూడా మన వీడియోలు కూడా చాలా వచ్చినాయి అక్కడ. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా అంత వచ్చి అక్కడ అట్లా చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటా. ఆయన పని ఏముంది అన్న, ఒకవేళ ఎమ్మెల్యే ఉంటే అక్కడ రావాలి, పీస్ఫుల్గా మాట్లాడాలి, లేదంటే మన కాన్స్టిట్యూషన్లో ఇది లేదు అని చెప్పాలి. ఎంతో వేలాది మంది తీసుకువచ్చి వైలెన్స్ చేసుకొని బండి మీద కూర్చొని లారీ మీద కూర్చొని పోవాలి, ఆ రీల్స్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో వేయాలి. ఆ షో ఆఫ్ కోసం చేస్తున్నారా మీరు? ఒక ఎమ్మెల్యే పదవి ఏంది? ప్రజల కోసం, సమాజం కోసం, మీ అసెంబ్లీ కోసం సేవ చేయాలి. లేదు, లారీలో కూసి షో ఆఫ్ చేసుకొని రీల్స్ పెట్టుకోవాలి అంటే చాలా అంటే చాలా బాధాకరం విషయం. అట్లాంటి ఎమ్మెల్యేస్కి నిజంగా చెప్పాలంటే ఆయన సొంతంగా రిజైన్ చేయాలి అని మా డిమాండ్ అయితే ఉంది అన్న. అంటే పోలీసులను కూడా బెదిరించిన సంఘటన కూడా అదే రోజు కూడా జరిగింది అక్కడ. మేము సివి సజ్జనర్ సార్తో కూడా అదే మాట్లాడిన. సారు ఆయన వచ్చిన తర్వాత ఆయన డిపార్ట్మెంట్కి కూడా ఆయన తిట్టున్నాడు. డిపార్ట్మెంట్ కూడా చేత కాదు, ఆయనకి చేతిలో ఏం లేదంటే సార్ కూడా ఏమంటారంటే ఆయన పని ఆయన చేస్తున్నారంటే చాలా తప్పు మాటలు. నేనేమంటున్నానంటే, ఆయన వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి బెదిరిస్తున్నాడు. ఏం క్యా ఏం ఏసీపీకి ఫాల్తూ ఉన్నారు, ఏం పని చేస్తలేడు, ఆయనకి చేత కాదు పోలీస్ డిపార్ట్మెంట్కి అట్లాంటి మాటలు మాట్లాడితే నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ అయిన పని కేసు బుక్ చేయాలి, ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఒక డ్యూటీ ఉన్న ఆఫీసర్కి ఎట్లా తిడుతున్నాడు ఆయన? ఒక డ్యూటీ ఆఫీసర్లో ఉండి ఎట్లా మాట్లాడుతున్నాడు? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అట్లాంటి ఎమ్మెల్యేస్ అది పదవిలో ఉంది అని ఆయనకి ఫ్రీగా చేయవద్దు. ఆయన పైన కూడా కేసు బుక్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎందుకు అది చేసినా అని ఆ మొత్తం ఇష్యూస్ కూడా మాట్లాడాలని మా డిమాండ్ అయితే ఉంది. నేను వచ్చే సమయంలో కూడా ఇప్పుడు ప్రతి ఒక్క గౌరక్ష కార్యకర్త కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒకవేళ మన గౌరక్ష చేస్తున్నప్పుడు అవుటర్ రింగ్ రోడ్స్ జాగ్రత్త చేయాలి. కొంతమంది దొంగలు ఉంటారు, కొంతమంది క్రిమినల్స్ ఉంటారు, కొంతమంది బాస్టర్డ్ ఉంటాడు. ఎందుకంటే ఒక 6 నెలల కింద కూడా ఒక కార్యకర్త మీద గోలీతోని షూట్ కూడా చేసినారు. అట్లాంటి సమయంలో మనం ఒక ప్రికాషన్ తీసుకొని, ఒకవేళ మీకు బండి దొరికితే ఇమీడియట్ 100కి ఫోన్ చేయాలి, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో వేయాలి అని మేము గౌరక్ష కార్యకర్తకి అని మేమంతా అంటున్నాం. ఒక ఎమ్మెల్సీ కూడా ఎస్కాట్గా ఉండి కూడా లారీని తరలిస్తున్నట్టు వీడియోలు కూడా వచ్చినాయి. అంటే ఎంఐఎం వాళ్ళు ఎందుకు అంత ప్రెస్టీజియస్గా మీరు గోరక్షకులను ఎట్లయితే కాపాడదాం అనుకుంటున్నారు, అట్లాగే వాళ్ళు కూడా గోల్ ఉన్న లారీలు కూడా దగ్గరుండి తీసుకుపోతున్నారు. మరి దీనికి ఆయన అది ఎవరైతే మీరు ఎంఐఎం రహమత్ ఎమ్మెల్సీ చెప్తున్నారో, ఆయన ఇంకా ముందు డ్రైవర్, ఆ డ్రైవర్ పని ఇంకా ఆయనతో పోలేదు. ఇప్పుడు కూడా డీసీఎంలా పోతున్నాడు, మళ్ళీ లారీలా పోతున్నాడు, లేదంటే రిక్షాలా పోతున్నాడు, లేదంటే ఆటోలా పోతున్నాడు. అది ఆయనకి తెలియదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఉన్నాయని, ఎమ్మెల్సీ బాధ్యతలో ఉంది, ఒక కాన్స్టిట్యూషన్లా ఎట్లా పని చేయాలి ఆయనకి తెలియదు. ఆయన దమాగ్లో ఒకటి నేనే ఒకటి డ్రైవరు, ఆ డ్రైవర్ పని నేను ఆపే పరిస్థితి లేదు. ఇక్కడ బండి చూసినా అక్కడ బండి డ్రైవర్ పని చేస్తున్నా అని ఆ పని ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. నిజంగా చెప్పాలి అంటే అట్లాంటి ఏదైతే పొలిటికల్ లీడర్స్ ఉండి ఈ గవర్నమెంట్ అసెంబ్లీలో
ఈయనకి సస్పెండ్ చేయాలి అని నా ఉద్దేశం మీద ఉంటే అవుటర్ రింగ్స్ రోడ్లో పోతున్నాడు కార్ మీద, లేదంటే పండుకుంటున్నారు, బండికి ఆపిస్తున్నాడు. రే ఏం రా భయ్, ఏం పని చేస్తున్నావు? నీకు నిజంగా సిగ్గుశరం ఉందా, దమాగ్ ఉందా? నువ్వు ఏమున్నావు, నీ ఏ పోస్ట్లో ఉందో, నువ్వు ఏం పని చేయాలి? ఏం లేదు, ఊకే టైంపాస్ పని చేయాలి, రీల్స్ రెడీ చేయాలి, ఫోటో వీడియో తీసుకోవాలి, సోషల్ మీడియాలో ఇవ్వాలి. గ్రౌండ్ పని చూడాలి అంటే గ్రౌండ్లో ఎంఐఎం పని జీరో. ఓల్డ్ సిటీలో ఇప్పుడు ఈయన అవు అని అవుటర్ రింగ్స్ రోడ్లో ఎమ్మెల్సీ కానీ మజ్లిస్ పార్టీ పోతున్నారు. నిజంగా చెప్పాలంటే ఓల్డ్ సిటీలో మీరు పోండి, ప్రతి ఒక్క గల్లీ కొలాప్స్ అయిపోయింది, రోడ్ మొత్తం డ్యామేజ్ ఉంది, స్ట్రీట్ లైట్ల లైట్ లేదు, శానిటేషన్స్ లేదు, ఎంత నీళ్ళు కింద నుంచి పోతుంది, కబ్జాలు ఎంత అవుతుంది. ఈ ఎంఐఎంలో మొత్తం కబ్జా చేసుకొని ఫంక్షన్ హాల్ కడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి ఎందుకు ఆయన గ్రౌండ్లో ఉండి పని చేయాలి, కానీ ఇక్కడ వచ్చి టైంపాస్ చేస్తున్నారు. చాలా ఘోరమైన పని అని నేను ఏమంటున్నాను. ఇప్పుడు బక్రీద్ వచ్చినప్పుడు కూడా గోరక్షకులు ఇట్లాంటివి చేస్తున్నారు, లారీలు ఆపుతున్నారు, మామూలు సమయంలో ఎందుకు చేయట్లేదని చెప్పేసి కూడా ఎంఐఎం నేతలు విమర్శిస్తూ ఉన్నారు. మేమైతే అన్న మా గౌరక్ష కార్యకర్త కానీ మేము కానీ 24/7 మేము బక్రీద్ సమయంలో గౌరక్ష చేయాలి, అప్పుడు ఆవులకి కాపాడాలి అనే ఉద్దేశం లేదు. మీరు మా రికార్డ్స్ చూడండి, ఏదైతే మా గౌరక్ష కార్యకర్త గౌరక్ష చేస్తున్నారో సంవత్సరం మొత్తం గౌరక్ష చేస్తారు ఆయన. ఇప్పుడు బక్రీద్ ఉంది అని చాలా బండి తీసుకొస్తున్నారు. అప్పుడు నార్మల్ టైంలో నార్మల్ వస్తున్నారు, నార్మల్ టైంలో నార్మల్ గౌరక్ష చేస్తున్నారు, పీక్ మూమెంట్లో పీక్ గౌరక్ష చేస్తారు. ఆ ఉద్దేశం. కానీ ఈయన ఏమంటున్నారు అంటే లేదు, బక్రీద్ వస్తే మంచి పని బక్రీద్ వస్తే గౌరక్ష చేస్తున్నారంటే ఆయనకి దమాగ్ లేదు, ఏం మాట్లాడలేదు. ఎందుకు అంటే నేను ఆయనకి ప్రతిసారి ఏం చెప్తున్నా అంటే ఆయన ఒక మెండ బక్రీ, అది గుర్తుపెట్టుకోవాలి ఆయన. నిన్న ఏదో అయింది మన అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 148 దగ్గర ఎమ్మెల్యే వచ్చిండు, లోకల్ ఎమ్మెల్యే వచ్చి ఆయన పని ఏంటన్నా అందరినీ కాపాడాలా లేకుంటే కొట్లాట పెట్టాలా? వచ్చేసి ఒక హిందూ మతంనే తిట్టుండు, ప్రతిసారి ఒక హిందూ మతంనే టార్గెట్ పెడతాడు. ఎక్కడైనా కూడా దీని ముందు ఫిరోజ్ ఖాన్కి ఎవరు కూడా హిందూ బేకారే అని చెప్తుండు, హిందువునే తిట్టాడు. ఆయన పని అన్న చూసుకుంటే మంచిగా ఉంటాడన్న. ఆవుల్ని రక్ష చేయాలంటే గౌరక్షక్ ఆవుల్ని రక్ష చేసి సేవకి పంపిస్తాడు. ఆయన హిందూ గౌరక్ష ఎవరు సేవ చేస్తాడో అది పోయి మన గౌరక్షలో ఉంటారు. ఈయన చేసిన గౌలు ఎక్కడవుతారేమో ఆవులు ఎక్కడవుతాయన్నా కటింగ్ స్లైటర్లో పంపిస్తారు. అయితే బిజినెస్ వీళ్ళు చేస్తారా వాళ్ళు చేస్తారా? మన వాళ్ళు ఆవుని సేవ ఎందుకు చేస్తాం? వాళ్ళు ఇంతనే ధైర్యం ఉంటే చెప్పండి, ఎవరు ఆవు కట్ చేయాలని మీ ఖురాన్లో లేదు. వీళ్ళు వచ్చి సౌదీ అరబ్లో గౌ కట్ చేయాలని చెప్పి ఎక్కడ లేదు. ఆవు కట్ చేయాలి, పెద్ద ఎత్తు కట్ చేయాలి లేదు. బక్రీద్ అంటే మేకని కట్ చేయాలి. ఇది ఎక్కడ సంప్రతి అన్న? వీళ్ళు వచ్చి ఆవుని కట్ చేయాలి ఎవరు చెప్పారు? వీళ్ళు ఏ ఖురాన్లో కూడా రాసి లేదన్న ఆవుని కట్ చేయాలి అని చెప్పేసి. వీళ్ళని ఒక్కసారి ఈ ఎమ్మెల్యే ఉన్నాడు కదా నాంపల్లి ఎమ్మెల్యే, ఆయన ఒకసారి కనుక్కోమని చెప్పండి, ఆవు కట్ చేయాలా బక్రీని కట్ చేయాలా. ఇంకోటి మన హిందువుని చెప్తారు, హిందువుని ప్రతిసారి హిందువుని టార్గెట్ చేస్తారు. దోకోడి గౌరక్షక్ రే గౌరక్షకులు ఇప్పుడు నుంచి ఉన్నారు, 365 days గౌరక్షకులు పనిచేస్తారు. వీళ్ళు ఉట్టి బక్రీద్లోనే ఒకసారి వస్తారు. 10 months ఎంఐఎం వాళ్ళు పనిచేస్తారు, గౌరక్షక్ 365 days. 3 months బ్యాక్ ఒక గౌరక్షక్ని బుల్లెట్ కొట్టిరు సోను అని చెప్పేసి. అప్పుడు బక్రీద్ ఉండేనా అన్న? 3 months బ్యాక్ ఏమైనా బక్రీద్ ఉండేనా? ఏమైనా రంజాన్ ఉండేనా? ఇవన్నీ మీడియా క్రియేషన్స్ రీల్లా రావాలి, ఓన్లీ రీల్స్ గురించి పబ్లిక్లో సింపతి రావాలని పనిచేస్తారు. ఏ ఒక ముస్లిం గురించి వాళ్ళు పనిచేయరు, ఏ ఒక ధర్మ గురించి పనిచేయరు. వీళ్ళు సింపతి ఓన్లీ హిందూని టార్గెట్ చేయాలి, ఫేస్బుక్లో రీడ్ కావాలి, ఆ 2 నిమిషాలు రీల్ పెట్టుకోవాలి. అంతా హిందూ వాళ్ళు పనిచేసి పోతారు, 2 నిమిషాలు వస్తారు, ఫోటోలు తీసుకొని పెడతారు. అయితే దయచేసి ఎంఐ వాళ్ళు చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి, మీరు హిందువులతో కొట్లాడకండి. గౌరక్షక్ ప్రతి 365 days పనిచేస్తారు, మీరు ఓన్లీ 1 month 10 daysకే పనిచేస్తారు అని చెప్పారు. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. అయితే ఇప్పుడు గోరక్ష అనేది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అట్లాగే కొందరు గోరక్ష పైన కూడా కాల్పులు జరిపిన సంఘటన కూడా ఉంది. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎవరైతే గోరక్షను కాపాడాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇమీడియట్లీ కూడా పోలీసుల సహాయం తీసుకోవాలని చెప్తున్నారు. అట్లాగే కేవలం మేము గోరక్ష చేసేవాళ్ళు కేవలం ఒక బక్రీద్ సమయంలోనే కాదు, ప్రతిరోజు సంవత్సరం పొడవునా మేము గోవులను రక్షించడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా గోరక్షకులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.